తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో టీటీడీలో ఒక సమస్య తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు వారిని పిఆర్ ఇప్పిస్తామని లేకపోతే ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా హర్షిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి విశాఖ శారదాపీఠం ఏదైతే తిరుమలలో ఉందో అంటే అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో భవిష్యత్తు అని చెప్పొచ్చు. తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలుపెట్టాం. ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంట్ స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా అయితే క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్ర పన్నిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేపించి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వుతో భవిష్యత్తు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క చైర్మన్ కూడా తీసుకోలేదు. ఆ గట్స్ ఉన్నటువంటి నిజమైన కట్టర్ హిందూ బిఆర్ నాయుడు గారు అనేసి ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము. మొట్టమొదటిసారిగా మన తిరుమలకి చైర్మన్ గా ఒక భక్తుడు, నిజమైన ఒక హిందువు, ఒక భక్తుడు రావడం ఆ వెంకటేశ్వర స్వామి కరుణాదయ. ఆ వెంకటేశ్వర స్వామి మన ఈ భక్తుడు చేరుకున్నటువంటి మన బిఆర్ నాయుడు గారికి ఎన్నో నూరాళ్ళు ఆయన ఆరాధ్యం ఇవ్వాలని ఆ 7 కొండల స్వామిని వేడుకుంటున్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇంతవరకు టీటీడీ చరిత్రలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుంది. ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఒక భక్తుడిగా, ఒక చైర్మన్ గా ఈ నిర్ణయాన్ని మేమంతా ఆస్వాదిస్తూ ఆయన నిండు నూరాల ఆరోగ్యంలో ఉండాలని ఆ 7 కొండలను వేడుకుంటున్నాం. జై హో బిఆర్ నాయుడు, జై హో బిఆర్ నాయుడు, జై హో బిఆర్ నాయుడు, జై హో బిఆర్ నాయుడు.